చంద్రశేఖర్ అనే ఓ వ్యక్తి మృతి ఉత్తరప్రదేశ్లోని మధురను ఉద్రిక్తంగా మార్చింది. చంద్రశేఖర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ట్రక్కు ప్రమాదంలో మృతి చెందలేదని, పక్కా పథకం ప్రకారం ఆయనను ట్రక్తో ఢీకొట్టి హత్య చేశారని స్థానికులు ఆరోపించారు. జాతీయ రహదారి 19ని దిగ్బంధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించి వేసేందుకు ప్రయత్నించారు. అయితే నిందితులను ఎన్కౌంటర్ చేయాలని, లేదంటే కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన కొనసాగించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. చంద్రశేఖర్ అనే ఓ వ్యక్తి మృతి ఉత్తరప్రదేశ్లోని మధురను ఉద్రిక్తంగా మార్చింది. చంద్రశేఖర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ట్రక్కు ప్రమాదంలో మృతి చెందలేదని, పక్కా పథకం ప్రకారం ఆయనను ట్రక్తో ఢీకొట్టి హత్య చేశారని స్థానికులు ఆరోపించారు. జాతీయ రహదారి 19ని దిగ్బంధించారు. అయితే నిందితులను ఎన్కౌంటర్ చేయాలని, లేదంటే కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన కొనసాగించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన అంజనోక్లోని గోశాలకు తీసుకొచ్చారు. అక్కడ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, మద్దతుదారులు గుమిగూడారు. చంద్రశేఖర్ అనే ఓ వ్యక్తి మృతి ఉత్తరప్రదేశ్లోని మధురను ఉద్రిక్తంగా మార్చింది. చంద్రశేఖర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ట్రక్కు ప్రమాదంలో మృతి చెందలేదని, పక్కా పథకం ప్రకారం ఆయనను ట్రక్తో ఢీకొట్టి హత్య చేశారని స్థానికులు ఆరోపించారు. జాతీయ రహదారి 19ని దిగ్బంధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించి వేసేందుకు ప్రయత్నించారు. అయితే నిందితులను ఎన్కౌంటర్ చేయాలని, లేదంటే కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన కొనసాగించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. చంద్రశేఖర్ అనే ఓ వ్యక్తి మృతి ఉత్తరప్రదేశ్లోని మధురను ఉద్రిక్తంగా మార్చింది. చంద్రశేఖర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ట్రక్కు ప్రమాదంలో మృతి చెందలేదని, పక్కా పథకం ప్రకారం ఆయనను ట్రక్తో ఢీకొట్టి హత్య చేశారని స్థానికులు ఆరోపించారు. జాతీయ రహదారి 19ని దిగ్బంధించారు. దీంతో ఢిల్లీ ఆగ్రా నేషనల్ హైవేపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించి వేసేందుకు ప్రయత్నించారు. అయితే నిందితులను ఎన్కౌంటర్ చేయాలని, లేదంటే కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన కొనసాగించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన అంజనోక్లోని గోశాలకు తీసుకొచ్చారు. అక్కడ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, మద్దతుదారులు గుమిగూడారు.